తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. రాస్తూనే ఉందాం ఆరో భాగానికి స్వాగతం. నమస్కారం భోగాది వెంకటరాయుడు గారు. ఆంధ్రజ్యోతిని వీడి మీరు ఉదయంలోకి ప్రవేశించినటువంటి తీరు అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది అని భావిస్తున్నాను. ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు? ఏలూరులో ఆంధ్రజ్యోతిలో నేను బాగా పాపులర్ అయ్యాను. అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా దడగా ఉండేది, ఎవరి గురించి రాస్తారోనని. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా కూడా లేదు, ఆర్డీఓని వీళ్ళని డిఆర్ఓని కలిసినా కూడా వాళ్ళు భయపడేవాళ్ళు. కలెక్టర్ గారికి తెలిస్తే మీరు వచ్చినట్టు మా పీకల మీదకి వస్తుందండి, రావద్దు, వెళ్ళిపోండి అనేవాళ్ళు. ఆంధ్రజ్యోతిలోంచి మేము మారదామని నేను అసలు అనుకోలే. ఎందుకంటే అందరూ తెలిసిన వాళ్ళు, డెస్క్ అంతా తెలిసిన వాళ్ళు. ఉపేంద్ర గారు ఉన్నారు, నండూరు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. అందుకని నేనంటేనేమో తుర్లపాటి కుటుంబరావు గారికి చాలా ఇష్టం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆంధ్రజ్యోతి నుంచి మారుదామనే ఉద్దేశం లేదు. ఒక రోజున మా పాలకొల్లు ఆంధ్రజ్యోతి కరెస్పాండెంట్ మల్లప్రసాద్ గారు ఫోన్ చేశారు. చేసి దాసనారాయణరావు గారి బ్రదరు పెద్ద ఆయన సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన మీతో మాట్లాడతారంట ఫోన్లోను. ఆయన అక్కడ టీచరు, ఇద్దరు బ్రదర్స్ అక్కడే ఉండేవాళ్ళు. ఒక ఆయన వెంకటేశ్వరరావు గారు, ఆయన మిలిటరీ నుంచి ఎక్స్ మిలిటరీ. థియేటర్ కానీ ఏదైనా చూస్తూ ఉండే అక్కడ దాసరి పిక్చర్ ప్యాలెస్ చూస్తూ ఉండేవారు. సత్యనారాయణ గారు ఏమో టీచరు. అసలు అంత పెద్ద డైరెక్టర్కి బ్రదర్స్ అనే ఫీలింగ్ వాళ్ళకు ఉండేది కాదు. చాలా లో ప్రొఫైల్గా ఉండేవారు ఇద్దరు కూడా. ఆయన ఫోన్ చేసి, నమస్కారం రాయుడు గారు, మీ గురించి మాకు తెలుసు, ఇట్లా తమ్ముడు అన్నయ్య, నేను స్పష్టత లేదు కానీ నాకు ఇప్పుడు తమ్ముడే దాసనారాయణరావు గారు, వారికి సత్యనారాయణ గారికి తమ్ముడే అవుతుంది. అవి ఇట్లా పేపర్ పెడుతున్నారు, ఉదయం అనే టైటిల్ కూడా తీసేసుకున్నారు. మీరు దాంట్లో ఉంటే మన జిల్లాకి చాలా బాగుంటుంది, మీ డైనమిజం అదంతా పేపర్కి ఉపయోగపడుద్ది. మీరు ఒకసారి వెళ్ళి అన్నపూర్ణ హోటల్లో 222 రూము నాంపల్లి టు అబిడ్స్ రోడ్లో ఉంటుంది. అవును, తెలుసు అన్నపూర్ణ. ఆ హోటల్లో పర్మనెంట్ రూము ఆయన ఉన్నా లేకపోయినా 222 సూట్ ఆయన పేరు మీదే ఉంటుంది. మీరు ఒకసారి వెళ్ళి ఆయన కలవాలని, నేను చెప్తాను మీరు వస్తారని, మీరు ఏంటో కూడా చెప్తాను అన్నాను. ఫస్ట్ టైం నేను ఉదయం ఆలోచన అప్పుడు వచ్చింది. వస్తే సరే సార్ అని చెప్పి హైదరాబాద్ వచ్చా. హోటల్కి వెళ్ళా, నారాయణరావు గారిని కలిసా. కలిస్తే చెప్పాడు, అన్నయ్య ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఉన్నావా, సరే వెళ్ళు, ఏబీకేని కలువు, ఏబీకేని ఎడిటర్గా తీసుకున్నాం అన్నారు. ఏబీకే ప్రసాద్ గారిని. అంటే మీరు ఒక ముక్క చెప్పండి సార్, నేను వెళ్ళి కలుస్తాను. చెప్పను, నేను చెప్తే నా మనిషి కింద వాళ్ళకి ముద్ర పడిపోద్ది. నీ టాలెంట్ మీద నీకు ఉద్యోగం రావాలి, కానీ నేను చెప్తే నీకు ఉద్యోగం వస్తే నువ్వెందుకు అన్నారు. నాకు బాగానే ఉంది ఆలోచన అని చెప్పాను. వెళ్ళా. ఆ వెళ్ళేటప్పుడు నాకు ఆయన తెలియదు కదా, మన తాడి ప్రకాష్ని, వాళ్ళు ఏలూరు వాళ్ళే. అవును, ఏలూరు వాళ్ళు. మోహన్ గారు, కార్టూనిస్ట్ మోహన్ గారు, ఇద్దరిని కూడా తీసుకుని ఏబీకే దగ్గరికి వెళ్ళా. అప్పుడు ఎక్కడుండేదంటే ఆఫీసు అశోక్ నగర్ చౌరస్తా దగ్గర, ఈ గాంధీనగర్కి దగ్గరలో మన ఆర్టీసీ క్రాడ్ స్కూల్స్కి వెళ్ళే రోడ్లో ఇందిరా పార్క్ దాటిన తర్వాత అశోక్ నగర్ బ్రిడ్జ్ ఒకటి తెలుసు. బ్రిడ్జి పక్కనే రైట్ సైడ్ మేడ మీద ఒక చిన్న 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ తీసుకుని అందరికి ఇంటర్వ్యూలు, రావటాలు పోవటాలు, సినిమా జాతరలాగా ఉంది అది కూడా. సరే వెళ్ళాను, కలిశాను. కలిసిన తర్వాత చెప్పాను, ఇట్లా 7 ఏళ్ళ నుంచి ఆంధ్రజ్యోతిలో ఉంటున్నాను. నారాయణరావు గారు ఏమన్నారంటే నా పేరు చెప్పొద్దు అన్నాడు. చెప్పలేదు. చెప్పిన తర్వాత వీళ్ళిద్దరూ చెప్పారు, ప్రకాష్ను మోహన్ కూడా చెప్పారు, ఏలూరులో చాలా సూపర్ ఫాస్ట్ అండి ఈయన, అది ఇదని చెప్పిన తర్వాత సరే అబ్బాయి ఒక నెల రోజులు ఆగిరా తీసుకుంటాలే అన్నాడు. సరే నారాయణరావు గారికి ఆ మాట చెప్పి తీసుకుంటా అన్నారండి, ఒక నెల ఆగి రమ్మన్నారు అని చెప్పి ఏలూరు వెళ్ళిపోయిన తర్వాత ఒక నెల రోజులకి పిలుపు వచ్చింది. ఏంటి పిలుపు అంటే ట్రైనింగ్కి రమ్మని, మిమ్మల్ని ట్రైనింగ్కి రమ్మని, రిపోర్టర్లని ట్రైనింగ్కి రమ్మని పిలుపు వచ్చింది.
నాకు ఏం చేయాలో అర్థం కాల. అసలు నా పేరు చెప్తే ఏలూరులో మనుషులు తగ్గట్లేదు జనాలు. నాకు ట్రైనింగ్ ఏంటో నాకు అర్థం కాల. సరే డిసోబే చేయకూడదు ఏబీకి అంతటోడు పిలిచినప్పుడు అని చెప్పని ట్రైనింగ్కి వద్దామని నిర్ణయించుకుని వచ్చి దాసనారాయణరావు గారిని కలిసా. ట్రైనింగ్కి రమ్మంటున్నారండి అన్నవి. తప్పేముంది దాంట్లో ఎల్లు అన్నాడు ఆయన. అట్లాగే సార్ 7 ఏళ్ళ నుంచి నేను ఏలూరులో పనిచేస్తున్నాను. పేపర్ చదివే రీడింగ్కి నా పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఏలూరులోను. నేను ట్రైనింగ్ ఏంటని ఏమో ఎందుకు పిలిచాడో ఏబీకి నేనెందుకు చెప్పటం నీకు ట్రైనింగ్ ఇవ్వద్దని నువ్వు వెళ్ళు అన్నాడు. సరే లాభం లేదు ఇంత అని చెప్పి నేను వెళ్ళి వాసుదేవరావు గారు అని చెప్పి కొమ్మినేని వాసుదేవరావు గారు అని ఏబీకే గారు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటారు. ఏ సంస్థలో ఉంటే ఆ సంస్థలో ఉంటారు. ఆవు దూడ ఆయన వదిలిపెట్టి ఈయన ఉండరు, మరి ఈయన వదిలిపెట్టి ఆయన కూడా ఉండరేమో తెలియదు నాకు. అలా ఈక్వేషన్ నాకు ఎప్పటికీ అంటే తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేదు కదా. ఒకటి ఆయన కూడా ఈనాడు నుంచే ఉన్నాడు వాసుదేవరావు కూడా. ఆయన మాకు ట్రైనింగ్. సరే ఇట్లా కాదులే ఈయనతోనని చెప్పి నేను రూమ్లోనే కూర్చుని ఒక స్టోరీ తీసుకెళ్ళి రాసేసి చేత్తో, అప్పుడు ఈ కంప్యూటర్లు ఏం లేవు చేత్తో రాయడానికి తీసుకెళ్ళి సాయంకాలం 3 రోజుల దాకా ఆఫీస్కి వెళ్ళా. ఈ ట్రైనింగ్కి వచ్చిన రిపోర్టర్లంతా ఏం చేయాలంటే పొద్దున్నే రావాలి, వాసుదేవరావు గారికి కనపడాలి. ఆయన అసైన్మెంట్ ఇస్తాడు, నువ్వు కంట్రోల్ రూమ్కి వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు విక్రీసేట్కి వెళ్ళు, నువ్వు ఇక్కడికి వెళ్ళు, ఓ రిపోర్ట్ ఫైల్ చేయని. వాళ్ళు ఫెయిత్ఫుల్గా సాయంకాలానికి పట్టుకొచ్చి ఇస్తే అవి పతంజలి గారు దిద్దేవాడు. ఆయన అప్పుడు న్యూస్ ఎడిటర్ అనుకుంటా. సరే నేను 3-4 రోజులు వెళ్ళా, హైదరాబాద్లోనే ఉన్నాను. కానీ మన ఏపీడబ్ల్యూజీ ఆఫీస్ ఉంది కదా బషీర్ బాబు, దాంట్లో ఒక రూమ్ గెస్ట్ రూమ్ ఉండేది, నేను దాంట్లో ఉండేవాడిని. 4 రోజులు పోయిన తర్వాత వెళ్ళి వచ్చిన రిపోర్ట్ వాసుదేవరావు గారి చేతిలో పెట్టా. చెబితే చదవంగానే ఆయనకి భయం వేసింది, చెమటలు పట్టేసినాయి మొహం అంతా. వాసుదేవరావు గారికి మీకేం కాలేదు కదా అన్నాడు. ఏం కాలేదండి, సమ్హౌ వి మేనేజ్డ్ అండ్ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్, అందుకని ఆ అనుభవాలన్నీ కలిపి రిపోర్ట్ ఇచ్చాను అన్న. పతంజలి గారిని పిలిచి ఈ రిపోర్ట్ ఇచ్చి రాయిడ్ ఇచ్చాడు చూడు అన్నాడు. వాసుదేవరావు గారు పతంజలి గారికి ఇచ్చారు, KNY పతంజలి గారికి వచ్చి పతంజలి గారు చదివిన తర్వాత ఎగాదిగా చూసి బయటికి పట్టి టీ తాగొద్దామన్నారు. ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో ఆయన తెలియదు, జస్ట్ పేర్లు తెలుసు అంతే. ఆయన రెసిడెంట్ ఎడిటర్ కదా అప్పటికే? అప్పటికి కాదు, న్యూస్ ఎడిటర్. బయటికి వెళ్ళాం. మిమ్మల్ని ట్రైనింగ్కి రమ్మని చెప్పింది ఎవరండి అన్నాడు. అంటే వాసుదేవరావు గారు అండి అన్న. ఏమొద్దు వెళ్ళిపోండి, నేను చెప్తాను వాసుదేవరావుకి, అన్ఫెయిర్ మిమ్మల్ని పిలవటం, ఇది నిజమైన స్టోరీ అనా అన్నాడు. నిజం చెప్పనా అబద్ధం చెప్పనా అన్న. నా వరకు నిజం చెప్పు, వాసుదేవరావుకి అబద్ధం చెప్పు అన్నాడు. కాదండి గదిలో కూర్చొని రాశానని చెప్పా. గదిలో కూర్చునే ఇట్లా రాశారు అంటే ఇక అసలు మీరు ఫీల్డ్లోకి వెళ్తే ఎట్లా ఉంటుందో నేను ఇమాజిన్ చేసుకోగలను, మీరు వెళ్ళిపోండి ఏలూరు అన్నాడు. అంటే వాసుదేవరావు చెప్పి వెళ్తా, వద్దు మీరు వెళ్ళిపోండి నేను చూసుకుంటాను కదా అన్నాను. వచ్చేసి యాక్చువల్గా ఆ స్టోరీ నేను రాస్తూనే ఉందాం అనే పుస్తకంలో మెన్షన్ చేయలే ఈ కథనాన్ని. నేను ఏదైతే వాసుదేవరావు గారికి ఇచ్చానో ఆ కథనం ఏంటనేది మీరు మెన్షన్ చేయలే, మీరు బుక్లో మెన్షన్ చేయలే. ఎందుకు చేయలేదంటే ప్రకాష్ వద్దన్నాడు, తాడి ప్రకాష్ గారు వద్దన్నారు. తాడి ప్రకాష్ వద్దులే బాగుండదు అన్నాడు. మరి నాతో పరాచకాలు ఏంటయ్యా ట్రైనింగ్కి రమ్మని, అందుకని అది రాశానని చెప్పా. సరే వదిలేయండి, ఇంకా ఇప్పుడు ట్రైనింగ్ లేదు కదా అని. సరే దాసనారాయణరావు దగ్గరికి వెళ్ళి, ఆయన హోటల్లో ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ట్రైనింగ్ 2 రోజులు అయింది సార్, బాగానే అర్థమైనాయి, అయితే ఇక నీకు అవసరం లేదు ట్రైనింగు, వెళ్ళిపోమని చెప్పి పతంజలి గారు చెప్పారు సార్, నేను ఏలూరు వెళ్ళిపోతున్నాను. మళ్ళీ అపాయింట్మెంట్ కోసం వద్దు కానీ వెళ్ళిపోమన్నారు పతంజలి గారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక మనం ఉదయానికి రేపో మాపో ఏలూరుకు రాబోతున్నాం, మరీ 60 రూపాయల ఇంట్లో ఉంటే బాగుండదు అని చెప్పి 120 రూపాయల ఇంట్లోకి మారా. లెవెల్ బాగుంటుంది, పెరుగుతుంది. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ అబౌట్ ఉదయం. సో మరి ఇట్లాంటి చిన్న ఇంట్లో ఉంటే బాగుండదు, అది కాక జీతం కూడా పెరుగుద్ది కదా.
ఇప్పుడు 760 770 80 వచ్చాయి ఆంధ్రజ్యోతిలో. దీంట్లో బాగానే పెడతాయి. ఇందులో 1250 అనుకుంటా స్టార్టింగ్ 1250 ఉదయం అని కొంచెం ఒక 120 రూపాయల ఇంట్లోకి మారాను. కొద్ది స్లాబ్ ఉన్నది. ఊరందరికీ తెలిసింది ఉదయానికి నేను రాబోతున్నాను ఏలూరులో నుండి. మన కూడా కొద్ది బిల్డప్ కింద కొంచెం లెవెల్ మెయింటైన్ చేయటం మొదలుపెట్టాము. ఒకరోజు ఫోన్ వచ్చింది, రమ్మంటున్నారండి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవటానికి. సరే వెళ్ళి దాసనారాయణరావు గారి దగ్గరికి వెళ్ళి కనబడి ఆర్డర్ తీసుకోవడానికి రమ్మన్నారండి. ఇప్పుడన్నా ఒక ముక్క చెప్తే బాగుంటుంది అంటే ఏమి చెప్పను నేను, నువ్వేంటో అన్నయ్య నాకు చెప్పాడు, నేను ఏబీకేకి చెప్పను, నువ్వు ఏబీకే దగ్గర నువ్వు ప్రూవ్ చేసుకో రిపోర్టర్. నేను సరే ఆఫీస్కి వెళ్ళా. ఆఫీసులో అప్పటికి రామ్నగర్ వెళ్ళిపోయింది, ఈ అశోక్ నగర్ నుంచి. ఏబీకేకి ఒక పెద్ద గ్లాస్ క్యాబిన్. ఫస్ట్ మనం డోర్ తీయంగానే గ్లాస్ డోర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ వాసుదేవరావు కనపడతాడు అక్కడ ఎదురుగుండా. అంటే ఏబీకే రూమ్లోకి వాసుదేవరావు గారి రూమ్లోంచి కాకుండా ఇక మరో రూట్ లేదు. అక్కడి నుంచి ఆయన దాటుకుని వెళ్ళాలి. ఆయన దాటుకుని ఆయనకి చెప్పి ఏబీకే నువ్వు ఎందుకు కలుస్తున్నావో చెప్పి అప్పుడు నెక్స్ట్ డోర్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ డోర్ తీసుకుని వెళ్తే ఏబీకే గారు రారా గుడివాడ అన్నాడు. ఇది ఎక్కడ పిలుపురా బాబు, రారా గుడివాడ అంటున్నాడు ఈయన అని అనుకున్నాను. వెళ్ళంగానే నేను కాకినాడ వేస్తున్నావురా అన్నాడు. ఆయన విలేకరులని చిన్నోళ్ళని అబ్బాయి అరే అరే అంటాడు. ఆ స్థాయి అది అయింది. సార్ నాకు కాకినాడ ఎక్కడో తెలియదు, ఏలూరు అయితే కొట్టిన పిండి, నేను అందరికీ చెప్పుకున్నాను ఏలూరు వస్తున్నానని అని చెప్పా. నువ్వు అందరికీ తెలుసు కొట్టిన పిండి కాబట్టి ఇప్పుడు కొట్టని పిండికి వేస్తానంటారు నిన్ను కాకినాడ, వెళ్ళిపో కొత్త ప్లేసు బాగుంటుంది అన్నాడు. సరే ఎడిటర్తో వాదించేంత స్థాయి కూడా కాదుగా. సరే బయటకు వచ్చి వాసుదేవరావు గారికి చెప్పా. నాకు ముందే తెలుసు, నేను చెప్పడం ఎందుకులే అని చెప్పి ఆయన చెప్తారు కదా నేను చెప్పలేదు అన్నాడు. సంతోషించాములే అనుకుని ఇక బయటకు వచ్చి ఆయన ఎందుకు ఏరా గుడివాడ అని ఎందుకన్నారో చెప్పలేదు మీరు. ఏరా గుడివాడ అని ఎందుకన్నారో చెప్పలేదు, అది వినాలి. నేను దాని మీద ఎంక్వైరీ చేశా. ఎందుకంటారు, ఎందుకంటున్నాడు ఏరా గుడివాడ అని ఎందుకంటారని. ఎందుకంటే కొడాలి నాని చూసిన తర్వాత గుడివాడ అనుకుంటే ఏమంటారు, నాకు కూడా బూతులు వచ్చు, అందుకని ఎక్కడో విని ఉంటాడు ఆయన. నేను బూతులు మాట్లాడటం కాంపౌండ్లో విని ఉంటాడు ఆయన. గుడివాడ అయినాక చుట్టుపక్కల విలేజెస్. సో గుడివాడ న్యాచురల్ అనేటప్పటికి బూతులు మయం. కృష్ణా జిల్లాయే అసలు బూతుల మయం, అందులో గుడివాడ స్పెషలైజేషను. బూతులకు కానీ గుడివాడ అంటే. సో అందుకని ఆయన నేను ఎక్కడో తిడతాం ఏమన్నా తిడతాం ఏదో విని ఉంటాడు, రర గుడివాడ అన్నాడు. అందుకని సరే ఆయన అంటం అధర్మం ఏం లేదులే అని చెప్పి నేను అనుకుని పతంజలి గారికి కూడా చెప్పేసి ఇట్లా కాకినాడ వేసారండి. కానీ బయట ఎవరు నాకు తెలీదు, కాకినాడలో ఒక మనిషి కూడా తెలీదు. అయితే నేను ఆంధ్రజ్యోతి డెస్క్లో ఉన్నప్పుడు కాకినాడ నుంచి హితార్థి అని ఒక ఆయన, చాలా పెద్ద మనిషి, 100% పెద్ద మనిషి. చీమకు కూడా అపకారం చేయడు, వార్త రాసేటప్పుడు ఆ చీమకి ఎక్కడన్నా మనసులో నొప్పి కలుగుద్దేమోనని అంతటి చాలా వినయం, చాలా జాగ్రత్త. అసలు పొరపాటును కూడా ఒక మనిషి మీద ఒక నెగిటివ్ వార్త లైఫ్లో రాశారు అక్కడ. ఆయనకి ఫోన్ చేశా, నేను డెస్క్లో ఉన్నప్పుడు తెలుసు, సబ్ ఎడిటర్గా ఉన్నప్పుడు వేసి హితార్థి గారు నన్ను కాకినాడ ఉదయం రిపోర్టర్గా వేశారు, వస్తున్నాను. వామో మీ స్పీడ్ తట్టుకుంటుందండి కాకినాడ, ఇంకేముంది కొంప కొల్లేరు అయిపోయినట్టే కాకినాడకి, అది ఇది రండి సార్ నేను ఇల్లు కూడా చూస్తాను అని. 1984 జూన్ 1 ఏలూరు నుంచి ఉదయం రిపోర్టర్గా కాకినాడ. అక్కడ ఏలూరులో 2 రిపోర్టర్లు ఉండేవాళ్ళు. విశాలాంధ్రకి కరీం గారు అని స్టాఫరే. అట్లాగే ఆంధ్రప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్కి జె వెంకటేశ్వరరావు అని. ఊళ్ళో అందరూ వాళ్ళిద్దరిని CC1 CC2 అని పిలిచేవాళ్ళు. కలెక్టర్కి 2 CCలు ఉంటారు, ఒకరిని CC1 ఒకరిని CC2 అంటారు. అట్లా నన్ను కూడా కలెక్టర్ అన్నట్టు రేంజ్లో సంబోధిస్తా మీ CC1 ఏడండి, మీ CC2 ఏడండి అని వాళ్ళతో కూడా అట్లాగనే వాళ్ళు అట్లాగే అనుకునేవాళ్ళు. అంత అభిమానంగా ఉండేవాళ్ళు, ఊహకు అందనంత అభిమానంగా. వస్తే లారీ సర్దేశం సామాను, వీళ్ళిద్దరు వచ్చారు. లారీ పైన సామాన్ మీద వీళ్ళిద్దరు కూర్చున్నారు, లోపల డ్రైవర్ పక్కన నేను మా ఆవిడ కూర్చున్నాం, పిల్లలు 3.
అందరం కాకినాడ వెళ్ళాం. తెలవదు కాకినాడ ఎట్టి వెళ్ళాలి రూట్, దోవపొడుగు తడుక్కుంటా వెళ్ళాం. నిజంగా రాజనగరం మీదంగా రాజమండ్రి మీదుగా వెళ్ళొచ్చు, మాకు అది తెలవల. బిక్కవోలు మీదుగా ఆనపర్తి మీదుగా వెళ్ళాం, కాలువ పక్కన పడి రోడ్డు అంతా గతుకులు మయం. సరే చేరాం. ఆ విధంగా ఉదయం రిపోర్టర్గా కాకినాడ వచ్చా. మంచి ఇల్లే తీసుకున్నాం. అప్పుడు ఎమ్మెల్యే చుట్టం పిఠాపురం ఎమ్మెల్యే వెన్న నాగేశ్వరరావుకి ఎవరో దగ్గర బంధువు ఉంటే వెన్న నాగేశ్వరరావు చెప్పాడు, మరి హితార్థి గారు ఎవరితో చెప్పించారు తెలియదు, ఆ ఇల్లు ఇచ్చారు. చాలా బాగుండేది. అక్కడ స్టార్ట్ చేశా ఉదయానికి. చేసిన తర్వాత నేను ముందు అసలు ఈస్ట్ గోదావరి గురించి మనకు తెలుసుకోవాలి, ఏం చేయాలని ఆలోచించి ముత్తా గోపాలకృష్ణ అయితే ఆయన ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారని అనుకుంటున్నాను. ఎమ్మెల్యే ఆయనే, తెలుగుదేశం ఎమ్మెల్యే మంత్రిరావులో. ఆయనకి సరోవర్ హోటల్ ఉండేది, మంచి స్థితిమంతుడు. ఆయన ఇంటి ముందు గార్డెన్లో నెమళ్ళు తిరుగుతూ ఉంటాయి, కుందేళ్ళును. అంత పెద్ద స్థితిమంతుడు, అబద్ధాలు ఆడాల్సిన పని లేదు, రాజకీయంగా మిస్లీడ్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. కనుక ఆయనతో మాట్లాడితే నాకు జిల్లా మీద ఒక అవగాహన కలుగుద్ది అని అనుకుని ఫోన్ చేసి, ఇట్లా నేను కొత్తగా వచ్చానండి, నా పేరు రాయుడు, జిల్లా గురించి తెలుసుకుందామని, మీరు టైం ఇస్తే ఒక అరగంట హోటల్కి రండి. ఒకరోజు సాయంకాలం హోటల్కి వెళ్ళాను. జిల్లాలో ఉన్న రాజకీయ ముఖ్యులు, రాజకీయాల సరళి, జిల్లా యొక్క మైండ్ సెట్, ఇవన్నీ ఒక గంట సేపు చెప్పారు. ఈస్ట్ గోదావరి జిల్లాలో వినయానికి లోటు ఉండదు. జనం వెంటనే ఈ మీద పొడవడానికి కూడా ఒక నిమిషం ఆలోచించరు. పొడిచిన తర్వాత కూడా వినయంగా చెప్తారు, హాయ్ బాగా దిగిందండి అని, అంత వినయంగా చెప్తారు. చాలా డేంజరస్ మైండ్ సెట్ ఈస్ట్ గోదావరి. కొత్తపేట అయితే, అమలాపురం అయితే, కోనసీమ అయితే చెప్పే పనే లేదు. కోనసీమ బ్రాహ్మణులు కూడా కోబ్రా అని పిలుస్తారు. అంటే కోనసీమ, బ్రా అంటే బ్రాహ్మణ్, కోబ్రా అని పిలుస్తారు. అంత డేంజరస్ ఆ జిల్లా. నేనేమో స్ట్రైట్ ఫార్వర్డు, మనకు లౌక్యం పెద్దగా వంటబడి సాగలా. సో సరే చూద్దాం, సాగినంతకాలం సాగుద్ది, సాకపోతే అప్పుడే చూద్దాంలే అని అనుకున్నాను. నేను అంతకుముందు జిల్లా గురించి బాగా అవగాహన చేస్తుండగా కాళ్ళకి చేతులకి స్టోరీస్ తగిలేసినాయి. అది నా గొప్పతనం కాదు, ఆ ఉదయం ఊపు అట్లాంటిది అసలు ఒక పెద్ద వరదలాగా వచ్చి పడిపోయింది జనం మీద. సునామీ, ఉదయం సునామీ లాగా వచ్చి పడిపోయింది, న్యూస్ పేపర్ సునామీ. అప్పుడు దాకా ఈనాడే రాజాజరాజు అసలు ఊహకందనంత పోటీ. అందులో నాకు వార్త అంటే ఇంకా నాకు నిద్ర పట్టదు బేసికల్గా. నేను ఒక 5-6 ఇన్సిడెంట్స్ మెన్షన్ చేస్తాను సార్. అయితే అన్నీ ఒకేసారి చెప్పలేను, ఒక్కొక్కసారి మార్చేద్దాం. ఏలూరులో జూన్లో చేరినప్పటికి డిసెంబర్ దాకా పేపర్ రాలా. 1984లో 24 కానీ 29 కానీ వచ్చింది. నేనేం చేసామంటే మధ్యలో ఏలూరు వెళ్ళి, తెలిసిన ఊరు, 7 ఏళ్ళ నుంచి ఉన్నాను, కొత్త ప్లేస్లోకి వెళ్ళాను, చేసే పనేం లేదు, పేపర్ లేదు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్లో కూర్చుని, వెంకటరామ టాకీస్ పక్కనే ఉండేది, అక్కడ కూర్చొని తెలిసిన వాళ్ళతో, నాయకులతో, కార్యకర్తలతో కాసేపు మాట్లాడితే కాలక్షేపం చేసాం. 2 రోజులు 3 రోజులు ఉండి కూడా. ఒక రోజున వంక సత్యనారాయణ గారు, కామ్రేడ్ వంక సత్యనారాయణ, ఆయన సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యుడు, విశాలందరికీ ఎప్పటి నుంచో ఆయన పబ్లిషర్, ప్రింటర్. పెనుగొండకు 3 పర్యాయాలు శాసనసభ్యుడు ఆయన ఏం చేశాడంటే, హరిశ్చంద్ర ప్రసాద్ మీద ఒక మంచి స్టోరీ ఉంది, రాయగలవా అన్నాడు. ఏంటంటే ఒక 20 కోట్ల దాకా గవర్నమెంట్ ట్యాక్స్లు ఎగ్గొట్టాడు. 20 కోట్ల రూపాయలు అప్పట్లో 1984-85లో అంటే అసలు 20 కోట్లు అంటే ఇప్పుడు 200 కోట్ల పైన, ఆర్ మోర్ దాన్ దట్. అంటే ప్రూఫ్లు ఏమున్నాయి అని అడిగా. చిట్టూరు సుబ్బారావు అని తణుకులో ఎక్స్ఎంపీ ఉన్నాడు, ఇతనికి పడదు. ప్రూఫ్లన్నీ వాడు కలెక్ట్ చేసి పెట్టి కూర్చున్నాడు, ఎవడు రాస్తాడా అని.
ఎవడో సరిపోవట్లేదు రాయటానికి తిరుగుతున్నాడు, నువ్వేమన్నా రాస్తావేమోనని అడిగాను. నాకు రాయటానికి ఏం ఇబ్బంది లేదు, కానీ నేను ఉండేదేమో కాకినాడ, నా ఉద్యోగం కాకినాడ, సపోజ్ టు వర్క్ ఇన్ కాకినాడ కదా, మీదేమో వెస్ట్ గోదావరి తణుకు కదా అంటే నేను కనుక్కుంటాను అని చెప్పాను. అయిపోయిన తర్వాత ఇక నేనే ఎవరిని కనుక్కోలే. తణుకు కాకినాడ నుంచి బస్సులో 3 hours జర్నీ. సరే చిట్టూరు సుబ్బారావుకి ఫోన్ చేశాను, ఆయన ఇట్లా కాకినాడ ఉదయం కరెస్పాండెంట్. అప్పుడు పేపర్ వచ్చింది, నేను ఈ ఇన్సిడెంట్ మాట్లాడే టైంకి పేపర్ వచ్చింది. అంటే ఇట్ ఈజ్ 84లోంచి 85లోకి వచ్చాం. 85 మార్చి ఏప్రిల్ ఎప్పుడో నాకు అవ్వచ్చు, నాకు గుర్తురాట్లా. అయిన తర్వాత నేను ఇట్లా రాయుడు అండి, పలానా ఆయన చెప్పారు మీ గురించి, వంక సత్యనారాయణ గారు అంటే మీరు కూడా నాకు తెలుసండి, ఏలూరులో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కదా అన్నాడు చిట్టూరు సుబ్బారావు. వీళ్ళు ఏలూరు ప్రెస్ కాన్ఫరెన్స్లు వాటికి ఇటుకు వస్తారుగా, వస్తే ఆ ప్రూఫ్లో ఆ రికార్డు అంతా ఉందంటే మొత్తం అంతా ఉందండి, మీరు వచ్చి కూర్చుని ఏవి మీకు కావాలి టిక్కులు పెట్టుకుంటే, మీరు పెన్సిల్తో టిక్కులు పెడితే అవన్నీ నేను జిరాక్స్ కాపీలు తీయించేసి ఇస్తాను. అంటే మరి నేను వస్తే ఎక్కడ మిమ్మల్ని కలవాలన్నా, ఎక్కడ కలవద్దండి, టౌన్ హాల్కి వచ్చేయండి, టౌన్ హాల్లో మీరు కూర్చున్నసేపు కూర్చోండి, మీరు ఆ పేపర్ అన్నీ స్టడీ చేసుకోండి, మీకు ఏం పేపర్స్ కావాలో చెప్తే నేను అవన్నీ జిరాక్స్ కాపీ తీసిస్తాను అని. సాయంకాలం 6 వరకు కాకినాడలో వార్తలు, ప్రెస్ కాన్ఫరెన్సులు ఇట్లాంటివి చిన్న చెతక అన్నీ చూసుకునేవాడిని. 6 బస్సు ఎక్కేవాడిని, 9 తణుకు, 9 to రాత్రి 1 గంట 1:30 వరకు ఆ పేపర్లు అవి చూసుకోవడం, రాసుకోవడం, నోట్స్ రాసుకోవడం ఇది చేసుకునేవాడిని. తణుకు మెయిన్ లైన్లో ఉంది కాకినాడ, విజయవాడ కాకినాడ, కాకినాడ ఇది విజయవాడ, తాడేపల్లిగూడెం, తణుకు, ఈ బైపాసులు లేవు అప్పుడు. సో 1:30కి ఇంటికి బయలుదేరి బస్సు ఎక్కేసి 4:30-5 కాకినాడ వచ్చేవాడిని. మళ్ళీ 10 దాకా నిద్రపోయి లెగిసి కాకినాడ లోకల్ ఎవరికి ఏం తెలియదు, కాకినాడ రిపోర్టింగ్ లోకల్గా ఏమైనా ఉంటే చూసుకుని మళ్ళీ సాయంకాలం 6 గంటల బస్సు ఎక్కేసేవాడిని. మళ్ళీ తణుకులో దిగి టౌన్ హాల్కి వెళ్ళిపోయి ఆ పేపర్లో అవన్నీ చూసుకునేవాడిని. ఇట్లా దాదాపు 15 రోజులు ఇదే కార్యక్రమం. ఇదే కార్యక్రమం ఎవ్రీడే వెళ్ళాను. 5 పైసలు తీసుకోలేదు చిట్టూరు సుబ్బారావు దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ, బస్ ఛార్జీలు కానీ కూడా తీసుకోలేదు. బస్ ఛార్జీలు ఏంటి, ఇక్కడ రిక్షా ఎక్కడం ఏంటి, అక్కడ ఇంటి దగ్గర రిక్షా, ఇవన్నీ మొత్తం అసలు 1 పైసా ఎవరిని అడగలేదు నేను. మొత్తం అంతా నోట్స్ రాసేసుకున్నాను. అన్నీ కలిపి ఇంత బండిలు అయితే ప్రూఫ్లు అన్నీ కట్టుకుని ఆఖరి రోజున కాకినాడ వెళ్ళిపోయి 3 రోజులు 4 రోజులు కూర్చుని 4 భాగాలుగా డివైడ్ చేసి రాసిన తర్వాత ఒకసారి హరిశ్చంద్ర ప్రసాద్ గారిని కలిసి ఇట్లా కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి సార్, ఏమంటారని అడుగుదామని నాకు అనిపించి ఈసారి పొద్దున్నే వెళ్ళా తణుకు. 10-10:30 కల్లా బయలుదేరి వెళ్ళిపోయి మధ్యాహ్నం 12:30 అట్లాగా వెళ్ళా. అప్పుడు ఆటోలు కూడా లేవుగా, రిక్షా వేసుకుని హరిశ్చంద్ర ప్రసాద్ గారి ఇంటికి వెళ్తే గేట్ దగ్గర గురకాగడు లోపలికి రానివాళ్ళ. నేను పలానా అని చెప్పరా, ఒక విలేకరని చెప్పు, పిలుస్తారు అని చెప్తే మీరు ఇక్కడే ఉండండి బయట అని చెప్పి ఆ లోపలికి వెళ్ళాడు. మరి ఫోన్లో ఏమైనా ఇంటర్కామ్లో చెప్పాడు, మన ఏదో సినిమాలో బుచ్చబ్బాయి అని నాగేశ్వరరావు పాట ఒకటి ఉంటుంది, పోర్చుగల్లో రేలంగి వచ్చి కూతురుని పక్కన పెట్టుకుని అక్కడ నిలబడతాడు చూడండి, పోర్చుగల్లో నాగేశ్వరరావు కింద నుంచి బుచ్చబ్బాయి ప్రేమించి చూడులో కనుక రేలంగి అట్లా పోర్చుగల్లో వచ్చి నిలబడ్డాడు. మొదలబడ్డ వచ్చిన అట్లా వచ్చి నిలబడ్డాడు. వస్తే నేను నమస్కారం పెట్టి ఇట్లా విలేకరునండి ఉదయం, అయితే ఏంటి అన్నాడు. అంటే ఇట్లా మీ మీద ఆరోపణ చెప్పారండి, అవి ఒకసారి మీతో మాట్లాడదామని వచ్చాను. నీ ఇష్టం వచ్చింది రాసుకోపో, నన్ను అడిగేది ఏముంది అన్నాడు అక్కడ మేడం ఏంచే. ఓహో, సరే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి నేను వచ్చేసి 4 భాగాలుగా రాసుకుని విజయవాడ వెళ్ళా. రామచంద్రమూర్తి గారు మాకు అప్పటికి న్యూస్ ఎడిటరు లేకపోతే రెసిడెంట్ ఎడిటర్ అవ్వబోతున్నారు, నాకు క్లారిటీ లేదు, కానీ ఈజ్ ది బాస్ ఆఫ్ ది విజయవాడ ఎడిషన్. అంతకుముందు నేను 4-5 స్టోరీలు రాసినప్పుడు కూడా ఆ స్టోరీ ఆయన చదివేవాడు కాదు, కవర్ తీసి చేతిలో పెట్టేవాడిని స్క్రిప్టు.
బెల్ల కొట్టి అటెండర్ని పిలిచి కంపోజింగ్ పంపించి అనేవాడు. సరే చూడండి అన్న, కంపోజ్ అయిన తర్వాత చూడవచ్చులే అనేవారు. మాకు అన్నాజీరావు అని ఒక రిపోర్టర్ ఉండేవాడు, రోవింగ్ కరస్పాండెంట్. ఊరమ్మట తిరగటం. రోవింగ్ అంటే ఆ జిల్లా ఈ జిల్లా ఈ జిల్లా. అది ఏబీకే కనిపెట్టిన కొత్త కాన్సెప్ట్ ఈ రోవింగ్ కరస్పాండెంట్లు అనేది. అంటే జిల్లాలో అకామిడేట్ చేయలేక ఏదో మొత్తం మీద రోవింగ్ అని ఊరి మీద పడి తిరగంటారని ఏదో చెప్పారు. ఖమ్మానికి రోవింగ్ కరస్పాండెంట్గా అన్నాజీరావు. ఈయన నేను వెళ్ళంగానే ఏం చేస్తాడంటే ఇట్లా అంటాడు, ఎవరు రామచంద్రమూర్తి గారు, ఆ చేతిలో నేను స్టోరీ పెడతా, కంపోజింగ్ పంపించేస్తాడు మడత ఒకటి తీయకుండా. సరే ఒకసారి అంటే తర్వాత చూడొచ్చులే, 8 కాలం బ్యానరేగా అంటాడు నవ్వుతా. అన్నాజీరావు ఒకరోజు వచ్చి, ఏమండి తోటి బ్రాహ్మణ్ణి ఎప్పుడు కొద్ది కాఫీ కూడా చెప్పలేదు మీరు, రాయుడు రాగానే వెంటనే టీ ఇప్పించేస్తారేంటి అన్నాడు. రాయుడు ఉచ్చేస్తాడు, అయ్యా స్టోరీతో వస్తాడు, నువ్వు ఎప్పుడైనా స్టోరీతో వచ్చావా అని అడిగాడు మొహం మీద. పాపం చిన్నబుచ్చుకున్నాడు. అయిన తర్వాత నేను హరిశ్చంద్ర ప్రసాద్ స్టోరీ తీసుకెళ్ళాను. ఏంటి తీసుకొచ్చావు అన్నాడు. అంటే ఇదండి విషయం అన్న. అబ్బో కొద్దిగా పెద్దది కదా, ఒక విషయం పని చేద్దాం, ఏబీకేకి చెప్దాం అని చెప్పి, అప్పుడు టెలిప్రింటర్లు, కంప్యూటర్లు, ఫోన్లు ఏం లేవుగా. అంటే రాయుడు వచ్చాడు అంటే RAYUDU VACHAADU రాయుడు వచ్చాడు అట్లా కొట్టేవాళ్ళు. ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ట్యాక్స్ లెగ్గొట్టినట్టు మంచి స్టోరీ పట్టుకొచ్చాడండి రాయుడు. ఏబీకే ఎంత గొప్ప ఎడిటర్ అంటే ఏబీకే ప్రసాద్ కమ్మ, ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ కూడా కమ్మ. అందులో వెస్ట్ గోదావరి ప్రభు, ఆయన వెస్ట్ గోదావరికి ప్రభు. అసలు ఒక్క నిమిషం ఆలోచించాల, హైదరాబాద్ నుంచి ప్రూఫ్లు ఉన్నాయా అంతే అంతే రిప్లై అంతే. ఆయన రిప్లై 2 నిమిషాల్లో వచ్చింది. మళ్ళీ సాయంకాలం దాకా ఆలోచించుకుని కాదు, 2 నిమిషాల్లో ప్రూఫ్లు ఉన్నాయా, ప్రూఫ్లు తెచ్చాడా అని కొట్టారు. ఎస్ వీ హ్యావ్ ఆల్ ది ప్రూఫ్స్ అని ఈయన రిప్లై దెన్ పబ్లిష్ ఇట్. ఒక్క నిమిషంలో వచ్చింది. అసలు ఏంటి ట్యాక్స్ ఏంటని కానీ, దేనికి ఎగ్గొట్టాడని కానీ, అది కరెక్ట్ అయినా కానీ, మనం నిలబడగలమని కానీ అసలు ఏ రకమైన డిస్కషన్ లేదు వాళ్ళిద్దరి మధ్య. ఈయన రామచంద్రమూర్తి గారు ఏమన్నారు అంటే ప్రూఫ్లు ఉన్నాయి అన్నారు. దెన్ పబ్లిష్ ఇట్ అన్నాడు ఆయన. అన్నా కూడా రామచంద్రమూర్తి గారు ఏమన్నారంటే ఇది ఒకసారి హైదరాబాద్ తీసుకెళ్ళి ఆయనకి డైరెక్ట్గా ఇవ్వు, వేస్తే ఆయన వేస్తాడు, మళ్ళీ మనం ఏం చేసినా కూడా భవిష్యత్తు కొంచెం వాళ్ళకి చిరాకు ఏదైనా అనిపిస్తే మనం డెసిషన్ తీసుకున్నాం అంటారు కదా అన్నాడు. యువర్ రైట్ సార్ అని చెప్పి అట్టించేట హైదరాబాద్ బస్ ఎక్కా. మళ్ళీ ఇంటికి చెప్పడం వెళ్ళటం రావడం, డైరెక్ట్ న్యూస్ వస్తే అంతేగా మరి. ఎక్కేసి ప్రెస్ క్లబ్లో దిగాను. ఆ పక్కనే మీటింగ్ జరుగుతుంది ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో. పక్కనే మా యాదగిరి కూర్చుని ఉన్నాడు. పాశ్యం యాదగిరి అప్పుడు మాకు రిపోర్టర్ హైదరాబాద్లో, బ్యూరో చీఫ్ కాదు కానీ సీనియర్ రిపోర్టర్, చీఫ్ రిపోర్టర్, సంథింగ్ లైక్ దట్ ఆ రేంజ్లో పెద్ద రిపోర్టర్. నన్ను చూశాడు. సరే ఇద్దరం కూర్చుని పక్కనే కూర్చున్నాం. ఏంటి వచ్చారు హైదరాబాద్ అన్నాడు. ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ మీద స్టోరీ తెచ్చాను సార్, మూర్తి గారేమో ఏబీకేకి ఇవ్వమన్నారు. సరే ఇప్పుడే స్నానం గీనం చేసి మీటింగ్ జరుగుతుంది కదా, మీరు కనపడ్డారని వచ్చాను అన్నా. ఎవరేస్తారండి ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఇటువంటి మాటలు ఏంటి, అది అనవసరంగా వచ్చారు మీరు అన్నాడు. అవసరమో పెట్టుబడులు ఆసే ఉందండి, వచ్చాను ఆయనకి ఇస్తాను, అయిపోతే మనకు వచ్చిన లాసే ఉంది అని చెప్పాను నేను. చెప్పిన తర్వాత ఏమో ఐ డోంట్ థింక్ దే విల్ పబ్లిష్ ఇట్ అన్నాడు. అన్న దాసనారాయణరావు గారు అదే జిల్లా, హరిశ్చంద్ర ప్రసాద్ గారు అదే జిల్లా, పక్కన పాలకొల్లు తణుకును, ఎట్లా వేస్తారు సార్ అన్నాడు. యువర్ లాజిక్ మే బి కరెక్ట్, చూద్దామండి ఏం జరుగుద్దని చెప్పి తీసుకెళ్తే ఎదురుకుండా వాసుదేవరావు గారు కనపడతారు, ఆయన దాటుకునే కదా వెళ్ళాలి, ఏంటండి వచ్చారు అన్నాడు. హరిశ్చంద్ర ప్రసాద్ మీద స్టోరీ తీసుకొచ్చానండి, 18 కోట్లు ఎగ్గొట్టాడని 4 భాగాలుగా అని చెప్పి. ఆయన ముఖం వివరణం అయిపోయింది. ఏది ఇటు ఇవ్వండి నేను చూస్తాను. ఇచ్చా 4 భాగాలు. 10 నిమిషాలు అన్ని పేజీలు తిరగేసి డ్రాయర్ సూర్లో పెట్టి తాళం వేసేసి లంచ్కి వెళ్ళిపోయాడు. మీకు ఇవ్వాలా? నాకు ఇవ్వాలా స్టోరీస్. వాసుదేవరావు గారి దాంట్లో పెట్టుకుని డ్రాయర్ సూర్లో తాళం వేసుకుని వెళ్ళిపోయాడు. 3-4 అవుతుంది, ఆయన రాలా. ఆయనకు పిఎం ఉన్నారు. ఆవిడ అడిగా సార్ ఏంటి రాలేదంటే కాసేపు రెస్ట్ తీసుకుంటున్నారండి ఇంటి దగ్గర. ఆయన
పతంజలి గారు కనపడ్డారు ఈలోపు. ఏంటి రైడ్ గారు ఇట్లా వచ్చారు అన్నాడు. అప్పుడు స్టోరీ చూపించిన ఇది గట్టిగా ఉంది ఆయనకి బాగా బలంగా ఉంది ముద్ర. ఏంటి ఇటు వచ్చారండి నేను అంటే, ముళ్ళపూడి హరిశ్చంద్ర మీద స్టోరీ పట్టుకొచ్చానండి, వాసుదేవరావు గారికి ఇచ్చాను, దాంట్లో పెట్టి తాళం వేసుకు వెళ్ళిపోయాడు, మరి ఎప్పుడు వస్తారో తెలియదండి అని. ఆయన డ్రాయి లాగి చూశాడు, రాలా. సెక్యూరిటీ కబురు పంపించి దీని తాళాలు తెప్పించాడు పతంజలి గారు. తెప్పించి ఓడదీశాడు, చదివాడు. చదివి సూపర్ లీడ్ కూడా మీరే రాస్తే మేము ఎందుకంటే ఇక్కడ అందరం కూర్చుని మీ ఇష్టం వచ్చినట్టు రాసి పడతాపటమేనా అని చెప్పి బాయ్ని పిలిచి కంపోజింగ్ ఇచ్చేసారా అన్నాడు. ఇమ్మీడియట్గా ఇంకా ఏబీకే గారి దగ్గర కూడా వెళ్ళాలా, అప్పటికి చెప్పలా, కంపోజింగ్ వెళ్ళిపోయింది. అయిపోయింది. ఈయన 6ంటికో 6:30కో వచ్చాడు వాసుదేవరావు. డ్రైవర్ సర్కిల్లో చూస్తే దాంట్లో ఈ స్టోరీలు లేవు. తాళం అంటే సెక్యూరిటీ నుంచి పద్మజీ తెప్పించాడు అని ఉంది చెప్పారు వాళ్ళు. అతను ఈజ్ ఆల్సో ఏ బిగ్ మ్యాన్ కదా, ఆయన ఏం అనలేడుగా. సౌండ్ చేయలే అసలు, ఏది ఆ కాగితాలు ఎక్కడికి పోయినాయని పతంజలిని కూడా అడగల. నేను 6:30కి ఏబీకే గారు వచ్చారు ఇంటి దగ్గర నుంచి, లంచ్కి వెళ్ళి వచ్చి ఉంటారు. ఏంటి రైడ్ ఏమైంది హరిశ్చంద్ర ప్రసాద్ది అన్నాడు. ఎందుకంటే విజయవాడ నుంచి మెసేజ్లు పంపించడం ఆయన గుర్తుంది కదా. సార్ తీసుకొచ్చాను, ఎక్కడమే అయ్యి అన్నాడు. అంటే పతంజలి గారు కంపోజింగ్ పంపించినట్టున్నారండి అన్న జాగ్రత్తగా. పతంజలి ఏది మన రైడ్ తెచ్చిన స్టోరీలు అయ్యి అన్నాడు. కంపోజింగ్ పంపించేశాను సార్ అన్నాడు ఆయన తాపీగా. చూసావు కదా ప్రూఫ్లు అవి చూసావు, ఓకే ఓకే అంతే అంతే, యాజ్ గుడ్ యాజ్ దట్ అంతే. దాసనారాయణరావు గారికి చెప్పలా, ఈయన నిర్ణయం ఈయన తీసేసుకున్నారు, అంతే చూడకుండానే నిర్ణయం తీసేసుకున్నారు. అంటే అంత నమ్మకం మీరు తెచ్చిన స్టోరీ నా మీద నమ్మకం అని కాదు, ఆయన ఎడిటోరియల్ క్యారెక్టర్ అది. రిపోర్టర్ గట్టిగా రాయగలడు అని అనుకుంటే ఆయన ఎమ్మడపడ్డు. ఆయనకి కులతత్వం ఇట్లాంటివి ఏమీ లేవు. సరే సాయంకాలం అయిన తర్వాత ఇక నేను వెళ్ళిపోయాను. మార్నింగ్ ఫ్రంట్ పేజీలోనే 8 కాలాల హెడ్డింగ్. 8 కాలాల హెడ్డింగ్ 8 నేను రాసిన ఉదయంలో నేను రాసిన ఒక 100 స్టోరీలు అనుకుంటే 98 కాలాల హెడ్డింగ్లు పిచ్చెత్తిపోతాయి నాకే. సరే అయిన తర్వాత వచ్చింది. నారాయణరావు గారికి కూడా అప్పుడే తెలిసింది, పేపర్లో చూసిన తర్వాత తెలిసింది దాసరి గారికి. సెకండ్ స్టోరీ మళ్ళీ సెకండ్ వచ్చేసింది, సెకండ్ డే. థర్డ్ డే రాలా. ఈలోపు పాలకొల నుంచి కొంతమంది కాపు నాయకులని వాళ్ళని వీళ్ళని బంధువర్గం అని మొత్తం అంతా నారాయణరావు హరిశ్చంద్ర ప్రసాద్ తరఫున వచ్చి ఆయన మీద పడిపోయి ఆయన ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఫస్ట్ స్టోరీ వచ్చింది, సెకండ్ స్టోరీ వచ్చింది, థర్డ్ డే రాలేదు, ఫోర్త్ డే రాలేదు, ఫిఫ్త్ డే వచ్చింది, సిక్స్త్ డే వచ్చింది. 3-4 వచ్చేసినాయి. గగ్గోలు అసలు ఇక ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆ రోజు ఉదయమే ఒక సంచలనం. ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ అంటే ఇంకో సంచలనం. ఆయన మీద ఎదురు వెళ్ళడం అనేది మామూలు సాహసం కాదు, అసలు ఎవరు ఊహించని స్టోరీ అది. తణుకులో ఏం చేశారు, రెండో స్టోరీ చూసి మొదటి రోజుకేమో ఆశ్చర్యపోయారు, రెండో రోజు షాకు, ఇక మూడో రోజు కూడా అంటే నంబర్లు వేశారు 1, 2 అని. సో మూడో రోజు వస్తుందని అందరూ వచ్చి ట్యాక్సీ మీద పడి బాధేసి డ్రైవర్ని పట్టుకెళ్తే మూడో రోజు పేపర్లో లేదు, నాలుగో రోజు లేదు, 5, 6 మళ్ళీ తళుక్కుమని మెరిసినాయి. చాలా పెద్ద సెన్సేషన్. ఆ స్థితిలో కాకినాడ నుంచి ఏది రాస్తే అది సెన్సేషనల్. ఒక బ్రాహ్మడు ఉన్నాడు, అతని పేరు హోతా రామం, బ్రాహ్మడే. అంటే వాస్తవానికి ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు పన్నులు ఎగ్గొట్టిన మాట వాస్తవం, దాన్ని నిరూపించారు, సాక్ష్యాధారాలతో నిరూపించారు. ఆ తర్వాత సయోధ్య కుదరలేదా? బాంబే ఆయన వెళ్ళి, ఇప్పుడు ముంబై అప్పుడు బాంబే వెళ్ళి నాని పాల్కి వాళ్ళ అడ్వకేట్తో పరువు నష్టం దావా గురించి మాట్లాడాడు. వేద్దాం, పత్రిక మీద వేద్దాం, పేపర్ మీద పరువు నష్టం దావా వేద్దామని. ఇందులో ఈ 4 స్టోరీస్లో ఎంత శాతం వాస్తవం ఉంది అని అడిగాడు ఆయన. పాల్కి వాళ్ళ గారు అడిగాడు. ఈయన సమాధానం ఏమి చెప్పలా. ఖండన కూడా వెయ్యొద్దు, ఉదయంలో వచ్చిన వార్త తప్పు అనే లైన్ కూడా నువ్వు రాయొద్దు, కామ్గా ఊరుకో. జనం 4 రోజులు గుర్తుపెట్టుకుంటారు, 5వ రోజున మర్చిపోతారు, యూ విల్ బి అగైన్ హ్యాపీ, దీని గురించి పట్టించుకోబాక అని సలహా ఇచ్చాడు.
4 స్టోరీలు రాస్తే ఒక మనిషి 18 కోట్ల రూపాయలు ఎగ్గొట్టాడు అని చెప్పి ఎట్లా ఎగ్గొట్టాడు అనేది తిరుపతి మెట్లు ఎక్కినట్టు మొత్తం స్టోరీ అంతా మెలికలు తిప్పి తీసుకెళ్తే తప్పు ఇది. లేకపోతే కరస్పాండెంట్ నన్ను డబ్బులు అడిగాడు, 1,00,000 రూపాయలు ఇవ్వమని అడిగాడు. ఆ రోజుల్లో 1,00,000 అంటే సూపర్ అమౌంట్ కదా. సో తప్పయ్యా అట్లాంటి పనులు చేయకూడదని చెప్పాను, అందుకని రాశాడు అని స్టేట్మెంట్ అయినా ఇవ్వచ్చు, ఏ రకంగా అయినా ఇవ్వచ్చు. కానీ కనీస ఖండన కూడా ఆ స్టోరీకి లేదు. అంటే నేను స్టోరీ రాసుకునేటప్పుడే అంత జాగ్రత్తగా రాసుకుంటా. ఏ డౌట్స్ రావడానికి అవకాశం ఉంది అనేది నన్ను నేను ప్రశ్నించుకుని వాటికి క్లారిఫై చేస్తా. అట్లా రాశా. ఇట్లాంటి స్టోరీలు సరే. ఇది పైపెచ్చు ఏంటంటే దీంట్లో ఇంకొక బ్యూటీ కూడా ఉంది. నేనేం కాకినాడ, ఈస్ట్ గోదావరి. ఐఎమ్ సపోజ్ టు వర్క్ ఇన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇదే తొలికేమో వెస్ట్ గోదావరికి ఒక రిపోర్టర్ ఉంటాడు. అయినా కూడా అధిగమించి మీరు ఇక్కడికి వచ్చి ఒక స్టోరీ ఎవరికి చెప్పకుండా జస్ట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టోరీ, ఐ డిడ్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. దట్ ఈస్ బోగాది వెంకటరాయుడు గారు. ఇట్లాంటి స్టోరీలు ఒక 10-15 సంచలనాలు ఉన్నాయి. కాకినాడకి ఎట్లా ఉంటుంది పరిస్థితి మొత్తం అసలు. రైట్ అండి. అవి రాస్తూనే ఉందాం 6వ భాగం విశేషాలు. బోగాది వెంకటరాయుడు గారు రాస్తూనే ఉందాం మిమ్మల్ని ఎంతగానో అలరిస్తుందని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. నమస్కారం బోగాది వెంకటరాయుడు గారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.